హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సో స్పెషల్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో సంక్రాంతి రోజు ఎలా సింపుల్గా ఈజీగా ప్రసాదాలు ఏమేమి చేసుకోవాలి, అలాగే దేవుడికి ఎలా పెట్టాలి అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నానండి. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకున్నాము. మీరు కూడా చాలా సింపుల్గా ఈజీగా, తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, తెలియని వాళ్ళు కొత్తగా చేస్తున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకున్నాము. అంటే ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలా ఉంటాయి కదండి. మా పద్ధతులు ఎలాగ ఉంటాయి, మేము ఎలా చేసుకుంటాం అని చెప్పి ఈ స్మాల్ వీడియో అండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రసాదాలన్నీ పర్ఫెక్ట్గా మనము టేస్ట్ చూడకుండా వేయాలి కదండి. అందుకే పక్కా కొలతలతో నేను మంచి మెజర్మెంట్తో చెప్తున్నానండి. మీరందరూ తప్పకుండా చూడాలండి ఈ వీడియో. మరి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మార్నింగ్ లేయంగానే పప్పులన్నీ స్నానం చేసేసి పప్పులన్నీ నానపెట్టుకోవాలండి. నేనైతే 1 కప్పు మినపప్పు, అలాగే 1 కప్పు కందిపప్పు అండి సాంబార్ కోసం. ఇది రైస్ కోసం అండి. మనం రైస్ వండుతాం కదండి. మనము రైస్ పచ్చి బియ్యంతోనే వండాలండి. ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలండి. మనకి మినపప్పు బాగా నానితేనే వడ అనేది బాగుంటుందండి. బాగా క్రిస్పీగా వస్తుంది, సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది. అందుకోసం ఇవన్నీ నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా చక్కెర పొంగల్, అది బెల్ల పొంగల్లా స్టార్ట్ చేయాలండి. ఇది కొంచెం చింతపండు అండి. సాంబార్ కోసం చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుంటున్నాను. అలాగే పప్పు కోసం అండి, మనము పొంగల్ చేస్తున్నాం కదండి, బెల్లం పొంగల్ చేస్తున్నాం కదా, స్వీట్ పొంగల్ కోసం పప్పు కొంచెం పెసరపప్పు వేసుకొని 1/4 కప్ పెసరపప్పు నానపెట్టానండి. ఇది నానిన తర్వాత ఫస్ట్ నేను బెల్లం పొంగల్ చేస్తున్నానండి. దానికోసం 1/2 కప్పు పెసరపప్పు ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ నెయ్యి ఏమి యాడ్ చేయకుండా ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొలతలు వచ్చేసి 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పప్పు అండి, పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఇది ఒకసారి వాష్ చేసుకొని అలాగే నేను గ్యాస్ మీద పెట్టేశానండి. మీరు కావాలి, మాకు టైం ఉంది అనుకుంటే చక్కగా ఒక అరగంట సేపు నానపెట్టుకోండి. నానపెట్టుకున్న తర్వాత యాడ్ చేయండి. ఇప్పుడు మనము దేవుడికి పెట్టేటప్పుడు ఇలా నామం పెట్టాలండి. కొంతమందికి పసుపు కుంకుమ పెట్టే అలవాటు ఉంటుంది. అది అలవాటు ఉన్న వాళ్ళు పసుపు కుంకుమ పెట్టచ్చు, లేదంటే ఇలా నామం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను పాలతోనే పొంగల్ చేస్తున్నానండి. నీళ్ళు అయితే యాడ్ చేయలేదు. ఈ పాలు నాకు 5 కప్పుల, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పప్పుకి 5 కప్పుల పాలు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలంటే 3 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ కూడా తీసుకోవచ్చు. మెజర్మెంట్ వచ్చి 1 కప్పుకి 1.5 కప్పు కదండి, 2 కలిపి అప్పుడు 5 కప్పుల పాలు, నీళ్లు యాడ్ చేసేసుకోవాలండి. ఇది ఒక గ్యాస్ని పెట్టేసాము. ఇంకో పొయ్యి మీదకి కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకోవాలండి. మనకు అంతలోకి ఇది పొంగిపోయింది చూడండి. బాగా పొంగనివ్వాలండి, బాగా కింద వరకు పొంగాలి. నేను మీకు అలా పొంగినప్పుడు బాగోదు కదండి వీడియోకి, అందుకే చూపించలేదు. పొంగలు బాగా పొంగాలండి. ఇందులోనే నేను 1/2 కప్పు సేమియా తీసుకున్నానండి, సబ్బియ్యం తీసుకొని. ఇది చక్కగా సబ్బియ్యం బాగా ఫ్రై చేసేసుకోవాలండి. నెయ్యిలోనే ఫ్రై చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. పాయసం దబరకు కూడా ఇలాగే మనం చక్కగా నామాలు వేసేసుకున్నామండి. నామం వేసేసుకొని ఇందులో మనము 1/2 కప్పు సేమియా, 1/2 కప్పు సబ్బియ్యం తీసుకుంటున్నామండి. అందుకే పాలు, వాటర్ 2 కలిపి 6 కప్పుల వరకు తీసుకోవాలండి. మీరు పాలతోనే చేసుకోవచ్చు, లేదంటే సగం పాలు సగం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇవాళ పాలతోనే చేస్తున్నాను, అందుకే నేను ఇందులో 6 కప్పుల పాలు యాడ్ చేసేసానండి. ఈ పాలు యాడ్ చేసాం కదండి, ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఈ సగ్గుబియ్యం కూడా తీసుకొని గ్యాస్ని పెట్టేసుకోవాలండి. ఒక పక్క పొంగల్ ఉడుకుతూ ఉంటుంది, ఇంకో పక్క సేమియా అనేది రెడీ అయిపోతుందండి. ఈలోపు మనం సాంబార్కి కాయలు అనేది కట్ చేసేసుకోవాలండి. చూసారా, మనకి ఇలా ఫ్రై చేయడం వల్ల సగ్గుబియ్యం అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. చూసారు కదండి, బాగా చక్కగా కుక్ అయిపోయింది. మనము అప్పుడప్పుడు ఇది కలుపుతూ ఉండాలంటే, లేదంటే సగ్గుబియ్యం అనేది అడుగంటేస్తుందండి. నేను 1/2 కప్పు సేమియా తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ అండి, అందుకే నేను మళ్ళీ ఫ్రై చేయలేదు. ఆల్రెడీ ఫ్రై చేసుకునేదే తీసుకున్నాను సేమియా, అందుకే చక్కగా డైరెక్ట్గా యాడ్ చేసేసాను. మీరు పచ్చిదైతే ఒకసారి ఫ్రై చేసేసుకోండి. చూసారా, పొంగల్ కన్సిస్టెన్సీ అనేది మనకి చక్కగా తిక్కుగా అయిపోయిందండి. పొంగలి ఎప్పుడు మేము దబర్కి ఫుల్గా పెడతామండి, అందుకే కరెక్ట్గా దబర్ ఫుల్గా యాడ్ చేశాను. 1 కప్పు బియ్యం యాడ్ చేశాం కదండి, అలాగే 1/2 కప్పు పప్పు కదండి. అందుకే నేను ఇందులో 1 కప్పు 1.25 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఇంకా ఎక్కువ తింటారు అనుకుంటే 1.5 కప్పు కన్నా ఇంకొక 2 టేబుల్ స్పూన్ల బెల్లం కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో చక్కగా మనకి స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకో పక్క మనం సేమియా యాడ్ చేసేసాం కదండి, సేమియా సబ్బియ్యం అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సేమియా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇందులో షుగర్ అనేది యాడ్ చేయాలండి. ముందుగా యాడ్ చేసామంటే
మనకి అవి తర్వాత కుక్ అవ్వండి. అందుకే మనము ముందుగా యాడ్ చేయకూడదు. అరకప్పు సేమియా, అరకప్పు సబ్బియం కదండి, రెండు కలిపి ఎంత అయిందండి? 1 కప్పు అయింది కదండి. 1 కప్పుకి 1 కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసేసామండి, ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసామండి. అంతే అండి, చాలా ఫాస్ట్గా మనకి చక్కెర పొంగలి పాయసం అని, బెల్ల పొంగలి పాయసం అనేది 2 రెడీ అయిపోయాయండి. చూసారు కదండి, చాలా జ్యూసీగా ఉందండి. మనం ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి జీడిపప్పు, ద్రాక్ష ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేశానండి, మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, మనకు స్వీట్ పొంగల్కి అలాగే పాయసానికి రెండింటికి కలిపి జీడిపప్పు, ద్రాక్ష కావాలి కదండి, అందుకే నేను ఒకేసారి ఫ్రై చేసుకొని అందులో సగం ఇందులో సగం యాడ్ చేసేస్తానండి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక పొయ్యి మనకి ఖాళీ అయిపోయింది కదండి, ఒక సైడ్ మనం రైస్ పెట్టేసుకుందామండి, అన్నం వండుకోవడానికి పెట్టేసుకున్నాము. అంతే అండి, మనకి బెల్ల పొంగలి అలాగే పాయసం అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలు అండి. మనము టేస్ట్ చేయం కదండి, టేస్ట్ చేయకుండా దేవుడు పెట్టాలి కదండి, అందుకే ఈ కొలతలు చెప్పాను. ఇప్పుడు ఒక పొయ్యి మీద రైస్ పెట్టేసుకున్నామండి, ఇంకో పొయ్యి మీద మనం కుక్కర్లో పప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అప్పుడే మెత్తగా మనకి కుక్ అయిపోతుందండి. చూసారా, మనకి మెత్తగా కుక్ అయిపోయిందండి. ఈ లోపు నేను చెప్పాను కదండి ఇంతకుముందే, సాంబార్కి కాయలన్నీ కట్ చేసేసుకోవాలండి. నేనైతే 5 రకాల కాయలు యాడ్ చేశానండి, మీ ఇష్టం అండి, మీకు ఏ కాయలు ఉంటే ఆ కాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ముల్లంగి యాడ్ చేయకూడదండి, మనము దేవుడికి పెట్టేటప్పుడు ముల్లంగి యాడ్ చేయకూడదు. ఇందులోనే నేను ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక టమోటో, క్యారెట్, ముల్లంగి, అలాగే చౌచౌ అండి, కొంచెం చిక్కుడుకాయలు, అలాగే వంకాయ యాడ్ చేసేసామండి. ఇవన్నీ యాడ్ చేసేసుకొని నేను డైరెక్ట్గా కుక్ చేస్తున్నానండి. ఇదేమి ఫ్రై ఏమి చేయను, కొంతమంది ఫ్రై చేస్తారు కదండి, అలా కాకుండా మా స్టైల్లో సాంబార్ చెప్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలండి. నేను ఇందులో మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నానండి, అందుకే 1 టేబుల్ స్పూన్ కారం మాత్రం యాడ్ చేసేసాను. ఇవన్నీ మునిగే వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మా స్టైల్ సాంబార్ అండి, సాంబార్ మీకు ఎలా ఇష్టమో అలా పెట్టుకోవచ్చు, కానీ మనం అందులో ముల్లంగి యాడ్ చేయకూడదండి. మీకు ఇంకే కాయలను యాడ్ చేసుకోవచ్చు, ముల్లంగి యాడ్ చేయకూడదు. ఇందులోనే నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసాను. సాంబార్ టేస్టీగా ఉండాలంటే కంపల్సరీగా ఇంగువ అనేది యాడ్ చేయాలండి. అంతే అండి, ఒక మూత పెట్టేసి మన స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ లోపు అనేది పప్పు మనకి రెడీ చేసి పక్కన పెట్టేసుకుందామండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టామండి. ఆ పప్పులో ఇది లెమన్ జ్యూస్ అనేది, చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. మనకు కాయలు పట్టి చూసామంటే ఒక 50% కుక్ అయిపోయి ఉండాలండి. 50% కుక్ అయిపోయిన తర్వాత మనం పప్పు యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం పులుపు యాడ్ చేసిన తర్వాత కాయలు అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవ్వండి, అందుకే సగం కుక్ అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి. మనము ఇది ఒక్కసారి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం థిక్ అవుతుంది కదండి సాంబారు, మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకో పక్కన రైస్ అయిపోతుందండి, అందుకే నేను ఇప్పుడు అరటికాయ ఫ్రై కోసం అరటికాయలు చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. నేను ఇవి ఉడకబెట్టి చేస్తున్నానండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇవి ఇంకో స్టవ్ పైన పెట్టేశానండి. ఇవి నేను వాటరు వేసుకొని బాయిల్ చేసి తర్వాత వాటర్ వంపేసి ఫ్రై చేస్తున్నానండి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవి బాగా మరి మెత్తగా కుక్ అవ్వకూడదండి. ఒక 75% 80% కుక్ అయితే కరెక్ట్గా ఉంటుంది. మరి మెత్తగా కుక్ చేసేసారంటే మనము ఫ్రై చేసేటప్పుడు చాలా మెత్తగా అయిపోతుందండి, విరిగిపోతుంది, స్మాష్ అయిపోతుందండి. అలాగే మనము సాంబార్ తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొంచెం ఇందులో మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు యాడ్ చేసుకోవాలి. మేము దేవుడికి పెట్టేటప్పుడు ఇందులో తెల్లగడ్డ యాడ్ చేయమండి, వెల్లుల్లిపాయలు యాడ్ చేయము, అందుకే నేను వెల్లుల్లిపాయ యాడ్ చేయలేదండి. ఇవన్నీ చిటపటలు ఆడిన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసానండి. జీలకర్ర యాడ్ చేసి నేను 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా యాడ్ చేసేసాము. అంతే, పోపు అనేది రెడీ అయిపోయిందండి. దేవుడికి పెట్టేటప్పుడు ఎప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేయకూడదండి అని నాకు ఒకరు చెప్పారు, అందువల్ల నేను ఎప్పుడు యాడ్ చేయనండి. మీరు కావాలి అంటే యాడ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, మనకి సాంబార్ రెడీ అయిపోయింది. తాలింపు పెట్టేసుకున్నాం కదండి. కొంచెం ఒక్క పొంగు వచ్చే వరకు ఇలా బాయిల్ చేసేసి తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. అంతే అండి, మనకి సాంబార్ అయిపోయింది, రైస్ అయిపోయింది, పొంగల్ అలాగే పాయసం కూడా అయిపోయిందండి. ఇంకో పక్కన మనకి
అరటికాయ కూడా ఉడకపెట్టేసుకున్నాం కదండి, అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది గుమ్మడికాయ అండి, పసుపు గుమ్మడికాయ. తెల్ల గుమ్మడికాయ వండకూడదండి, పసుపు గుమ్మడికాయ తీసుకోవాలి. ఈ పసుపు కలర్లో ఉంటుంది. ఇది పైన ఉండేది పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. ఇప్పుడు మనం అరటికాయ కోసం తాలింపు రెడీ చేసేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, మనం ఇవి ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. పోపు కోసం కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఇది మీ ఇష్టం అండి, పోపు మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేను మామూలుగా మా ఇంట్లో దేవుడికి పెట్టేటప్పుడు ఎలా పెడతాను అని మాత్రం మీకు చెప్తున్నాను. తప్పకుండా ఇవే యాడ్ చేయాలా అంటే అలా ఏం లేదండి. కరివేపాకు యాడ్ చేసుకొని మనము అరటికాయని ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా ఒకసారి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మనకి 80% కుక్ అయిపోయింది కదండి. కొంచెం ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. కారం అంతా దీన్ని పట్టేలాగా కలుపుకొని నేను ఇందులో కొంచెం శనగల పొడి యాడ్ చేశానండి. శనగల పొడి కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదు అంటే ఇంకొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై. మనకి ఒక ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. అరటికాయ ఫ్రై తర్వాత మనం ఇప్పుడు మీకు చాలామంది తెలిసే ఉంటుందండి, చిలకడ దుంపలు లేదంటే గనిసిగడ్డ అంటాం కదండి. ఇది కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు గుమ్మడికాయ కోసం నేను ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని ఇందులో మనము స్వీట్ పొటాటో అండి, అదే అండి చిలకడ దుంపని ఇందులో మనం యాడ్ చేసేసుకున్నాము. మనము చిలకడ దుంపని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అండి, దీని మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఉడకబెట్టి చేసామంటే చాలా మెత్తగా అయిపోతుందండి. ఇవి యాడ్ చేసి ఒకసారి ఇదంతా కలిసిలా కలుపుకోవాలండి. లైట్గా కొంచెం సాల్ట్, ఉప్పు ఎక్కువ వేయకూడదండి, కొంచెంగా యాడ్ చేయాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రం ఇందులో వాటర్ యాడ్ చేసి కొంచెం కారం యాడ్ చేయాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనకి చిలకడ దుంప చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదండి. అందుకే మనం వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుని సరిపోతుంది. దీనిలో ఒక 1/4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈలోపు ఇంకేదైనా కూరగాయలు కావాలంటే కూరగాయలు కట్ చేసేసుకోవచ్చు. మనం ఒక గ్యాస్ పైన ఒకటి ఇంకొక గ్యాస్ పైన పెట్టామంటే మనకి ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. మేము ఇవాళ సూర్య భగవానికి కూడా రైస్ పెడతామండి. ఆ రైస్ కోసం నేను కొంచెం బియ్యం నానపెడుతున్నాను. బియ్యం నానపెట్టి పక్కన పెట్టేస్తానండి. ఇది కొంచెం నానిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుందాము. చూసారు కదండి, మనకి చక్కగా వాటర్ అనేది ఇంకిపోతూ ఉన్నాయండి. వాటర్ అంతా చక్కగా ఇంకిపోయిన తర్వాత మనం ఇది కొంచెం పట్టి చూసామంటే మనకే తెలుస్తుందండి, కొంచెం మెత్తగా ఉంటుంది చిలకడ దుంప. అంతే అండి, అలాగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అంతే, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి మనకి డ్రైగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది తీసి మనం పక్కన పెట్టేసుకోవాలండి. దీని తర్వాత మనం మిగతా ఫ్రైస్ అని చేసుకోండి. నేనైతే 5 రకాలు చేశానండి, మీ ఇష్టం అండి. మీరు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇది అలవాటు అండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. పప్పు అండి, నేను ఆల్రెడీ మీకు పప్పు చెప్పాను కదా, మనము పొంగల్ చేసాం కదండి, స్వీట్ పొంగల్. ఆ పొంగల్ కోసం పప్పు ఒక పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకో పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు తీసుకొని యాడ్ చేసేసుకొని గుమ్మడికాయ అండి, ఇప్పుడు గుమ్మడికాయ చేస్తున్నాము. గుమ్మడికాయ కోసం సన్నగా కట్ చేసి చూపించాను కదండి. చాలామందికి గుమ్మడికాయ తెలియదండి, కానీ సంక్రాంతి రోజు కంపల్సరీగా మనము గుమ్మడికాయ పెట్టాలండి. గుమ్మడికాయ పెట్టడం మన ఆచారం అండి, ఇది తప్పకుండా పెట్టాలి. ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి. ఇది కొంతమంది గుమ్మడికాయ వచ్చి పప్పులాగా చేస్తారండి, కొంచెం పప్పు వేసి గుమ్మడికాయ వేసి చేస్తారు. కొంతమంది ఇలా ఫ్రై కూడా చేసుకుంటారండి. నేను ఫ్రై చేశాను. ఇందులోనే సేమ్ మనము ఇంతకు ముందుగా చిలకడ దుంప ఎలా చేసామో అలాగేనండి, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇది కూడా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మనము మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి. మనము చిలకడ దుంప కన్నా ఇది కొంచెం ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి కుక్ అవ్వడానికి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఇది కుక్ అయ్యేలోపు మనకి పప్పు కూడా రెడీ అయిపోతుంది. తర్వాత 2 పొయ్యిలు అనేది ఖాళీ అయిపోతాయి కదండి. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి నెక్స్ట్ చూసుకోవాలండి. చూసారా, మనకి పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉప్పు యాడ్ చేయకూడదండి, కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, పప్పు కూడా దింపి పక్కన పెట్టేసాం మనము. ఇప్పుడు మనకి అరటికాయ కూడా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, మనకి సులభంగా
గుమ్మడికాయ కూడా రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను సూర్య భగవానికి మేము పెడతామని చెప్పాను కదండి, ఇది దింపేసి సూర్య భగవాని కోసం నేను రైస్ నానబెట్టాను కదండి, ఆ రైస్ కుక్ చేసుకోవాలండి. ఇది మనం ఎగరపన్నంగా అంటాం కదండి, అన్నం అట్టే ఎగరపెట్టేయాలండి. అంతే అండి, పక్కన పెడితే ఆరిపోతుందండి. ఇప్పుడు నేను చిక్కుడుకాయలండి, మనం పందిరి చిక్కుడుకాయలు అంటాం కదండి, ఆ చిక్కుడుకాయలు మాత్రమే చేయాలి ఇవాళ. చిక్కుడుకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా డైరెక్ట్గా నేను పోపు చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇవి ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చండి, అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే చేస్తున్నానండి. ఇందులో పోపు దినుసులు యాడ్ చేసేసాను. పోపు దినుసులన్నీ చేతిపట్లు ఆడిన తర్వాత ఇందులో మనం కాయ ఉంది కదండి, చిక్కుడుకాయ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. మనము కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ స్ప్రింకిల్ చేసామంటే సరిపోతుందండి. మనకి కాయల నుంచే వాటర్ అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ మీరు కుక్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టారంటే మీకు వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసామంటే మనకి చక్కగా ఈ వాటర్లోనే కుక్ అయిపోతుంది. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి, మనకి చిక్కుడుకాయల నుంచే వాటర్ బయటకు వస్తుంది. మరి ఎక్కువ యాడ్ చేసామంటే మనకు చాలా మెత్తగా కుక్ అయిపోతుందండి. అప్పుడు మనము కలిపేటప్పుడు స్మాష్ అయిపోతుంది. చూసారు కదండి, మనకి మెత్తగా కుక్ అయిపోయిందండి. చక్కగా కనిపిస్తుందా మీకు? ఒక 75% కుక్ అయిపోయిందండి. ఇంకా కొంచెం ఇందులో తడి ఉందండి, ఈ తడి కుక్ అయిపోయింది. మీరు కలర్ చేంజ్ అయింది చూసారా, మనకి ఫ్రై అయిన తర్వాత ఇది ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిపోతుందండి. మీకే తెలుస్తుంది కదండి కలర్ చేంజ్ అయినట్టు. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే నేను సింపుల్ మెథడ్ చెప్తున్నానండి. మీరు కావాలంటే మీ ఇంట్లో ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. లేదు తెలియని వాళ్ళు, మాకు ఇలా చేయడం తెలియదు అనుకున్న వాళ్ళు నా వీడియో చూసి ఇలా నేర్చుకోనండి, చక్కగా చేసేయవచ్చు. మనం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం దేవుడు పెట్టేయవచ్చు అండి. అది తీసి మనం పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం సూర్య భగవాని కోసం ఒక కూర చేస్తున్నామండి. ఆ కూర కోసం నేను పోపు దినుసులన్నీ యాడ్ చేసేసాను. మనము దీంట్లో ఫుల్గా వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేయమండి. వెల్లుల్లిపాయ అల్లమే యాడ్ చేయకూడదు, నేను యాడ్ చేయలేదండి. ఇందులో కొంచెం 1/2 టమోటో, 1/2 ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేశారండి. ఇవన్నీ చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము 5 రకాల కాయలతో కూర చేయాలండి. మీకు ఏ కాయలు ఉంటే ఆ కాయలతో 5 రకాల కాయలు ఇందులో కూర చేయాలి. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్, నేనైతే వంకాయ, మునక్కాయ, అలాగే గుమ్మడికాయ యాడ్ చేశానండి. కొంచెం తోటకూర కూడా యాడ్ చేశాను. మనం తోటకూర కూడా చేస్తామండి. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని, మీకు ఎక్కువ కూర చేస్తుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. నేనైతే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను, ఎందుకంటే సాంబార్ అన్నీ ఉన్నాయి కదండి, మళ్ళీ కూర వేస్ట్ అయిపోతుంది కదండి, అందుకని కొంచెంగా యాడ్ చేశాను. ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్, అంటే ఈ కాయలన్నీ మునిగే వరకు మనం వాటర్ యాడ్ చేయాలండి. మరి మనము పులుసులాగా చేయమండి, జస్ట్ అలాగే ఇంకిపోయి తిక్కుగా ఒక కర్రీ లాగా రెడీ అయ్యేలాగా చేసుకోవాలి. అంతే అండి. ఒక పొయ్యి మీద మనం ఇది మూత పెట్టామంటే కుక్ అయిపోతుంది. ఇంకో పొయ్యి మీద మీకు చాలామంది తెలిసే ఉంటుంది తోటకూర అండి. తోటకూర ఇది శుభ్రంగా వాష్ చేసుకొని మనము తోటకూర కూడా పెడతామండి. ఈరోజు తోటకూర జస్ట్ పప్పు వేయకుండా చేసుకోవచ్చు, లేదంటే అలాగే తాలింపు కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అండి. నేనైతే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో తోటకూర యాడ్ చేశాను. అందులో ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఎక్కువ యాడ్ చేసామంటే మనకి అందులోంచి వాటర్ వస్తుంది కదండి, వాటర్ ఎక్కువ అయిపోతుంది. ఇందులోంచి వాటర్ ఏమి మనం పక్కన తీసేయకూడదండి. ఇందులో మూత పెట్టుకొని ఆకుకూర అనేది కుక్ చేసుకోవాలి. ఒక పక్క ఆకుకూర కుక్ అవుతుంది కదండి, ఇంకో సైడ్ మనము ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇవన్నీ రెడీ అయ్యేలోపు మనం మినపప్పు వడ కోసం నానబెట్టాం కదండి, ఈ పప్పు చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసుకోవడం అండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఎక్కువ పప్పు యాడ్ చేశారని తీసుకున్నారంటే గ్రైండర్లో వేసుకోండి, అప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది. మిక్సీలో అయితే లేట్ అవుతుంది. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మనం వడలు పిండి చేసుకోవాలండి. చూసారు కదండి, నేను కూర మరి వాటర్గా ఉండకూడదు అని చెప్పాను కదండి, ఇలా ఉండాలండి కూర. మనకి కూర రెడీ అయిపోయింది, ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఆకుకూర కూడా చూడండి, ఇది కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. మనము ఇందులో ఒక్క పచ్చిమిర్చి మాత్రం యాడ్ చేసాం, అదే సరిపోతుందండి. ఇది కుక్ అయిన తర్వాత చాలా కొంచెంగా అయిపోతుందండి. ఎక్కువ మిరపకాయ యాడ్ చేసామంటే కారం ఎక్కువ అయిపోతుంది. ఇలా మెత్తగా మనకి స్మాష్ అయిపోవాలండి. ఇది ఆరిన తర్వాత మనము స్పూన్తోనే స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్త కూడా స్మాష్ చేసుకోవచ్చు అండి. మేము ఉల్లిపాయ యాడ్ చేసిన వడలు వచ్చి దేవుడికి పెట్టమండి, అందుకే నేను ఇందులో కొంచెం మిరియాల పొడి, అంటే మిరియాల పొడి కాదండి, కొంచెం కచ్చాపచ్చగా చేసుకున్న మిరియాలు,
అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మనము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము వడలు చేసేస్తాము. వడలు మనము ఫాస్ట్గా లాస్ట్లో చేసామంటే క్రిస్పీగా ఉంటాయండి, లేదంటే మళ్ళీ మనకి మెత్తగా అయిపోతాయి కదండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో వడలని డ్రాప్ చేసుకొని వడలు ఫ్రై చేసేసుకోవాలండి. చూసారు కదండి, నేను చెప్పే ఈ పద్ధతిలో చేశారంటే మీరు చాలా చాలా ఫాస్ట్గా క్విక్గా ఇలా ప్లాన్ చేశారంటే మీకు దేవుడి పెట్టడం చాలా ఈజీ అండి. కొంతమంది సంక్రాంతి రోజు మిస్ అయిపోయి ఉంటారు, వాళ్ళు అమావాస్య రోజు పెట్టుకుంటారండి. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇందులోనే కొంచెం మనము స్పూన్తోనే స్మాష్ చేసేసానండి నేను. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం పోపు కోసం వెల్లుల్లిపాయ యాడ్ చేస్తాము, కానీ దేవుడు పెట్టేటప్పుడు వెల్లుల్లిపాయ నేను యాడ్ చేయలేదండి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక ఎండుమిర్చి యాడ్ చేశానండి. ఎండుమిర్చి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం మినపప్పు, ఆవాలు అలాగే ఇవన్నీ యాడ్ చేసుకొని మనం పోపు అనేది పెట్టేసుకుందామండి. మామూలు రోజుల్లో అయితే మనం కొంచెం ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వేస్తామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ పోపులో కొంచెం జీలకర్ర యాడ్ చేసామంటే కమ్మగా ఉంటుంది. ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇంగో యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని మీకు కావాలంటే ఇంగో పొడి ఉంటే కొంచెం ఇంగో పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అంతే అండి, మనకు ఈ కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికి వంట రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము దేవుడికి బట్టలు పెడతాం కదండి. బట్టలు పెట్టేటప్పుడు ముందు రోజు కానీ లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత మనం ఈ బట్టలన్నీ తీసుకొని వాటర్లో ముంచి ఆరపెట్టి తర్వాత మనం పెట్టుకోవాలండి. డైరెక్ట్గా అలాగే పెట్టకూడదు. ముందు రోజు తెచ్చుకున్నట్లయితే ముందు రోజే మనం ఇవన్నీ చేసుకొని వాటర్లో చక్కగా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఆడవాళ్ళు ఉంటే శారీ బ్లౌజ్ పెట్టుకోండి. ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు మాత్రమే ఉంటే పంచి షర్టు, కొంతమంది టవల్ కూడా పెట్టుకుంటారండి. అది మీ ఇష్టం అండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అలవాటో అలా చక్కగా తీసుకొని పెట్టుకోండి. నేనైతే నాకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను శారీ దాంతోపాటు ఒక జాకెట్ పెట్టానండి. ఒక పంచి, ఒక షర్టు పెట్టాము. ఇవన్నీ ఒకసారి ఆరపెట్టుకోవాలండి. మనము వీటి అంచులు 4 అంచులు ఉంటాయి కదండి. ఈ 4 అంచులకి పసుపు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోవాలండి. ఇది మామూలుగా ఆనవాయితీ అండి. మాకు ఈ ఆనవాయితీ అంతా లేదు అనుకుంటే ఓకే అండి, స్కిప్ చేసుకోండి. కానీ పద్ధతి ప్రకారం ఎలా చేయాలి అని చెప్పి మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి. కొంతమందికి పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఉండరు. వాళ్ళకి ఎలా చేయాలో తెలియదని ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చెప్తున్నానండి. మాకు ఇవన్నీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని దయచేసి అనుకోవద్దండి. అలా అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయొచ్చండి. తెలియని వాళ్ళ కోసమే నేను ఇలా చెప్తున్నానండి. చాలా మందికి తెలియకుండా ఉంటుంది, అందుకే అండి. ఇలా మనము ఒక పీట తీసుకొని పీట పైన ఒక పేపర్ యాడ్ చేసి ఆ పేపర్ పైన ఇలా మనం బట్టలు పెట్టుకోవాలండి. ఇలా మనము యాక్చువల్గా 7 తరాల వరకు మన ఇంట్లో ఫొటోస్ ఉంటే మనము తలుచుకోవచ్చు అండి. ఫోటో లేని వాళ్ళు కూడా 7 తరాల వరకు వాళ్ళని తలుచుకొని మనం వాళ్ళకి బట్టలు పెట్టచ్చండి. మామూలుగా ఇప్పుడు నామం వేస్తున్నామండి. చిక్కుడు ఆకుతో మామూలుగా ఇలా రుద్దాలండి. నాకు చిక్కుడు ఆకు దొరకలేదు, అందుకే తమలపాకుతో రుద్ది మనం ఇలా నామం వేస్తున్నామండి. ఇది నామం కడ్డీ. ఇంతకుముందు మనం చేతిలో సాది వేస్తున్నామండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇవి చాక్ పీస్ రూపంలోనే దొరుకుతుందండి. అవి తెచ్చుకొని మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను కదండి ఫస్ట్, అవేనండి. ఇందులో కొంచెం ఇవి సాదకూడదండి. మనము వాటర్లో కొంచెం డిప్ చేసుకొని ఇలా మనం పెన్సిల్తో అలాగే చాక్ పీస్తో రాస్తాం కదండి. అలా రాసామంటే ఇవి ఆరిన తర్వాత బాగా తెలుస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాం కదా అంతగా తెలీదు. ఇది ఆరిన తర్వాత బాగా తెల్లగా వస్తుందండి. పసుపు ఇలా నేను ముద్దగా చేసుకున్నానండి. ఎందుకంటే పువ్వు పెట్టాలి కదండి, పువ్వు పెట్టడం కోసం నేను ముద్దగా చేసుకున్నాను. ఇలా మనము గోడకి స్టిక్ చేసామంటే స్టిక్ అవుతుందండి. ఇలా స్టిక్ అయిన తర్వాత మీరు ఈ పక్క చూస్తున్నారు కదండి, నేను చామంతి పువ్వు ఎలా పెట్టున్నానో అలాగా మనం పువ్వు పెట్టచ్చండి. ఇలా మనము పసుపు ముద్దలో పెట్టుకొని దానికి చక్కగా మనం ఇలా పువ్వు స్టిక్ చేసామంటే పువ్వు అట్లాగే నిలుస్తుందండి. చూడడానికి చాలా చక్కగా ఉంది కదండి. మీకు ఈ క్లిబ్బులు కూడా దొరుకుతాయండి. క్లిబ్బులు కావాలని పెట్టుకొని కూడా మీరు మాల కూడా వేసుకోవచ్చు. ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుందండి. చెరుకు అండి, మనకి ఇప్పుడు చెరుకు వస్తుంది కదండి, అందుకే చెరుకు పెడతాము. అలాగే ఇందులోనే కొంచెం పసుపు చెట్టు పెడతామండి. పసుపు కూడా మనకు కొత్తగా వస్తుంది కాబట్టి మనం పసుపు చెట్టు పెడతాము. చూసారా, మనము ఆకు ఒక్క పెట్టేసి ఇవి చెరుకు గడలు అలాగే పసుపు కూడా పెట్టేసి మనం దీపం పెట్టేసుకుందామండి. అంతే అండి. నేను మామూలుగా మనము దేవుడి రూమ్లో చనిపోయిన వాళ్ళ ఫొటోస్ పెట్టకూడదండి. ఆ దేవుడి రూమ్కి కొంచెం పక్కన వచ్చేసి మన ఫొటోస్ అన్ని పెట్టాము. దేవుడి రూమ్లో మాత్రం ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని నామం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు
ఫొటోస్ ఎక్కడున్నాయో మనం బట్టలు ఎక్కడ పెట్టామో అక్కడ మాత్రమే మనము ఈ ఆకు అనేది యాడ్ చేయాలండి. మాకు 3 ఆకులు యాడ్ చేయాలండి. 3 ఆకులు పెట్టాలి. మధ్యలో ఉండే ఆకు ఇవన్నీ తలాకు అంటారండి. మొదలుండే ఆకుల్ని తలాకులు అంటారు. మీకు కనిపిస్తుంటుంది కదండి ఆకులు. ఇందులోనే మనము మధ్యలో ఉండే ఆకులో చక్కెర పొంగలి, బెల్లం స్వీట్ పొంగలి అలాగే పాయసం యాడ్ చేసామండి. ఇందులోనే కొంచెం పప్పు అండి, మనం పప్పు పెసరపప్పుతో పప్పు చేసాం కదండి, పప్పు. ఇందులోనే నెయ్యి కూడా యాడ్ చేసాము. ఇందులోనే నేను పెరుగండి. మాకు పద్ధతి అంటే ఇలాగే ఉంటుందండి, అందుకే నేను ఇలా పెడుతున్నాను. మీ పద్ధతి ప్రకారం మీరు ఏం కావాలో అలా చేసుకోవచ్చు అండి. ఇందులోనే కొంచెం వడలు కూడా పెట్టేసుకోవాలండి, అంతే అండి. ఇంకొక ఆకులో మనము అన్నం అవి వండాం కదండి, అన్నము తాలింపులు వండాం కదండి, ఇటు సైడ్ అటు సైడ్ ఉండే 2 ఆకుల్లో అలా రైస్ పెట్టేసుకోవాలండి. రైస్ కూడా మనకి పంట వచ్చి ఉంటుంది కదండి, ఆ ఒడ్లు దంపుకొని ఆ రైస్తో పెట్టచ్చండి. అలా విలేజ్లో లేము అనుకుంటే మామూలుగా మనం షాప్లో కొన్న రైస్ అని పెట్టుకోవచ్చు. ఫస్ట్ అన్నం అండి, తర్వాత పప్పు, దానిపైన సాంబార్ యాడ్ చేసేసుకోవాలండి. ఈ 2 ఆకుల్లో సేమ్ ఒకేలాగా పెట్టాలి. మధ్యలో ఉండే ఆకులో మాత్రమే స్వీట్ పొంగల్ అలాగే పప్పు అవి యాడ్ చేసేసుకోవాలండి. ఇవి సాంబార్ అని యాడ్ చేసిన తర్వాత మనము తాలింపులు పెట్టాం కదండి, నేనైతే 5 రకాలు చేశానండి. మీరు కావాలంటే 3 రకాలని చేసుకోవచ్చు. ఇది గుమ్మడికాయ అండి, గుమ్మడికాయ చేసాం కదా, పసుపు గుమ్మడికాయ తాలింపు యాడ్ చేసాము. అలాగే అన్నీ మనం చేసుకున్న ప్రతి ఒక్కటి దేవుడికి నైవేద్యంగా పెట్టాలండి. మనం ఏం చేసామో అవి, కానీ వెల్లుల్లిపాయ మాత్రం యాడ్ చేయకూడదండి. ఇందులోనే స్వీట్ పొటాటో అండి, అదే అండి చిలకడ దుంపను వేపించుకున్నాం కదండి, చిలకడ దుంప కూడా పెట్టేసాము. అన్ని రకాలు మనము ఆకులో పెట్టేయాలండి. నెక్స్ట్ వచ్చి మనం ఇందులో అరటికాయ వేపుడు పెట్టాలి కదండి. అరటికాయ వేపుడు ఏవి మిస్ అవ్వద్దండి. మనం పెట్టిన ప్రతి ఒక్కటి మనము దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తింటేనే మనకి సంతోషంగా ఉంటుంది. మన పెద్దలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చిక్కుడుకాయ తాలింపు అండి. అలాగే మనము ఆకుకూర తోటకూరతో పప్పు వేయకుండా తోటకూరతో కూర చేసాం కదండి, అది ఫైనల్గా వడలు కూడా పెట్టేసామండి. అంతే అండి, మా ఇంట్లో మేము చేసుకునే దేవుడికి మేము ఎలా పెట్టుకుంటాము సంక్రాంతి రోజు అని చెప్పి మీ అందరితో షేర్ చేస్తున్నామండి. ఇక్కడ 3 ఆకుల కింద మేము హారతి కోసం కర్పూరం యాడ్ చేసేసామండి. ఒక కొబ్బరికాయ కొట్టకూడదండి, 3 ఆకులు వేసినప్పుడు 3 కొబ్బరికాయలు కొట్టాలండి. 3 కొబ్బరికాయలు కొట్టి మనం దేవుడికి పెట్టుకోవాలండి. చాలా మందికి ఒకే కొబ్బరికాయ కొడుతుంటారు. మనము 3 ఆకులు వేసాము కదండి, ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున 3 ఆకులకి 3 కొబ్బరికాయలు కొట్టాలండి. అదే మా పద్ధతి ప్రకారం ఇలాగే చేయాలి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి, దయచేసి నన్ను తిట్టుకోవద్దు. ఏంటి మీరు ఇలా చెప్తున్నారు, మాకు ఇది లేదు అది లేదు అని తిట్టుకోవద్దండి. నాకు తెలిసింది మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చెప్పారో మేము ఎలా చేస్తామనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళ కోసం చెప్పట్లేదండి, తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఇలా మనం అందరికీ హారతి ఇచ్చేసుకోవాలండి. మనకి 7 తరాల వరకు మనము ఎంతమందికైనా పెట్టుకోవచ్చండి. మా అత్త మా మామ ఇలాగే అని లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టుకోవచ్చండి. చక్కగా మనం ఇప్పుడు అన్ని పెట్టేసామండి. మేము కాకికి అన్నం పెడతామండి ఈరోజు. ఇందులోనే కొంచెం అరటిపండు యాడ్ చేసుకొని అన్నిట్లో కొంచెం రైసు, వడ, పాయసం ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం ఈ కాకి పెట్టేస్తామండి. ఆ రోజు మన చనిపోయిన వాళ్ళు పితృదేవతలు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి కాకి రూపంలో వచ్చి తింటారు అని ఒక ఆనవాయితీ. అందుకే ఇవన్నీ చక్కగా ఒకసారి కలుపుకునేసి మనము కాకి అన్నం పెట్టేస్తామండి. తర్వాత మనం సూర్య భగవానికి చెప్పాను కదండి, సూర్య భగవాన్ కోసం మేము మన ఇంట్లో జల్లెడ ఉంటుంది కదండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ జల్లెడలో మనము పసుపు రుద్దేసుకోవాలండి. పసుపు పెట్టేసుకొని కుంకుమ పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టుకొని మనకి దేవుళ్ళు ఎవరు లేనప్పుడు మనకి యాక్చువల్గా ఫస్ట్ దేవుడు వచ్చి సూర్య భగవానుడు అండి, తర్వాతే మనకి ఏ దేవుళ్ళైనా వచ్చారు. తర్వాత ఇందులో ఒక అరిటాకు యాడ్ చేసుకోవాలండి. అరిటాకు పెట్టేసుకొని మనము ఆల్రెడీ చెప్పాను కదండి మీకు అన్నం వండుతాను అనేసి, అన్నం బాగా స్మాష్ చేసేసి ఇలా ఇగురపన్నం లాగా చేసేసుకోవాలండి అన్నము. ఇందులోనే మనము ఆల్రెడీ 5 రకాల కాయలు వేసుకొని, 5 దినుసులు అంటారండి, 5 రకాల కాయలు వేసుకొని ఒక కూర, కలపడు కూర అంటారు, ఆ కూర యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చెరుకు గడ అలాగే పసుపు చెట్టు కూడా యాడ్ చేసేసుకోవాలండి. పసుపు చెట్టు కూడా పెట్టేసుకొని ఇదంతా మనము దేవుడి దగ్గర మనము సూర్యుడు మనకి ఇంటి కింద కనిపిస్తే ఓకే అండి. కొంతమందికి టెర్రస్ మీదకి మిద్దెపైకి వెళ్తేనే కనిపిస్తారండి. నేను అక్కడ మాకు మిద్దెపైకే వెళ్ళాము. మేము చక్కగా నీళ్ళు చల్లేసి ఇలా ముగ్గేసుకోవాలండి. ముగ్గేసుకొని దీపం పెట్టుకోవాలి. మనము చేసుకున్నాం కదండి, అవి ఇందులో పెట్టేసుకొని కర్పూరం అలాగే కడ్డీలు వెలిగించేసి మనము హారతి ఇచ్చి టెంకాయ కొట్టుకోవాలండి. మనము దీపం పెడుతున్నప్పుడు కంపల్సరిగా ప్రసాదంగా ఆకు ఒక్క అరటిపండు పెట్టడం అనేది
తప్పకుండా పెట్టాల్సిన విషయం అండి. ఇది మనకి దేవుళ్ళు ఎవరు లేనప్పుడు చెప్పాను కదండి, సూర్య భగవానే మనకు దేవుడు అనేసి ఫస్ట్ మనము సూర్య భగవాన్ కోసం ఇలా పెట్టుకుంటామండి. దీపం పెట్టేసి కడ్డీలు ఇచ్చేసామండి. ఇప్పుడు హారతి ఇచ్చి మనము కొబ్బరికాయ కొట్టేస్తామండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము ఇవన్నీ నైవేద్యం వచ్చి ఎవరికి పెడుతున్నామంటే సూర్య భగవాన్కి అండి. కాబట్టి మనము సూర్య భగవాన్ కోసం సూర్య భగవానికి హారతి ఇస్తున్నామండి. మనకి ఎక్కడ సూర్యుడు కనిపిస్తాడో అక్కడ హారతి ఇచ్చి మనము చక్కగా అందరం దండం పెట్టుకోవాలండి. ఇది చాలా చాలా మంచి ఆనవాయితీ అండి. ఇలా చేస్తాము. మామూలుగా చాలామంది ఇది సంక్రాంతి రోజు కాకుండా తర్వాత రోజు పశువుల పండుగ ఉంటుంది కదా, ఆ రోజు కూడా చేసుకుంటానండి. మాకు పశువులు ఏమీ లేదు కాబట్టి మేము ఈరోజు చేసేసుకున్నామండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయిందండి. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.